తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో హడావుడి మరో రేంజ్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో ఎన్నికలు నిర్వహించడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ మరింత సుదీర్ఘ ప్రక్రియ. ఈ మొత్తం ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్న పని. వెనక ముందు ఆలోచించకుండా కోట్ల కొద్దీ గుమ్మరించేస్తాయి పార్టీలు. అయితే ఈసారి అందరూ కలిసి పెట్టే ఖర్చు 1,00,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అయిన ఖర్చు అక్షరాల 55,000 కోట్లు. అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఈ గణాంకాలు వెల్లడించింది. మరో కీలక విషయం ఏంటంటే ఈ ఖర్చులో సగం వాటా అధికార బీజేపీదే కావడం. 2019 నాటి ఎన్నికల ఖర్చులు అంతకు ముందుతో పోల్చితే రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు కూడా ఖచ్చితంగా బద్దలవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. కొన్ని రిపోర్ట్లు ఇదే అంచనా వేస్తున్నాయి. నిజానికి ఈ ఖర్చులు ఇంత అయ్యాయని అధికారికంగా ఎక్కడా లెక్కలు ఉండవు. కానీ అనధికారికంగా ఈ లెక్కలు బయటకు వచ్చేస్తుంటాయి. గత 20 ఏళ్లలో 6 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. 1998 నుంచి 2019 వరకు లెక్కలు చూస్తే ఎన్నికల ఖర్చులు 6 రెట్లు పెరిగాయి. 1998 నాటికి మొత్తం ఎన్నికల వ్యయం 9,000 కోట్లుగా ఉంటే 2019 నాటికి అది 55,000 కోట్లకు పెరిగింది. ఈ స్థాయిలో ఖర్చులు పెరగడానికి కారణం ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగడం. సభలకు జనాలను సమీకరించడం నుంచి వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకు అన్ని ఖర్చులు పార్టీలే భరిస్తుంటాయి. చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల వరకు ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ తడిసి మోపెడవుతుంది. ఇవి కాకుండా ఆఫీసుల రెంట్, కరెంటు బిల్స్ అదనం. ఇలా చిల్లర మల్లర అన్నీ కలుపుకుని బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యయాలే లోక్సభ ఎన్నికల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి. ఈసారి జరిగే లోక్సభ ఎన్నికలు మరింత కాస్ట్లీగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1951లో ఎన్నికల ఖర్చు కేవలం 10 కోట్లు. 2014 నాటికి అది 3,870 కోట్లుగా ఉంది. కానీ 2019కి వచ్చేసరికి ఇది ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 2009 నుంచి 2019 వరకు చూస్తే ఈ వ్యయం 5 రెట్లు ఎక్కువైంది. ఈ 10 ఏళ్లలో ఇంత మార్పు రావడానికి కారణం ఈవీఎంల నిర్వహణకు అయ్యే ఖర్చు పెరగడం. 2004 నుంచే వీటి వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలోనే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన పద్దులో 1,891 కోట్లు కేటాయించింది. ఇది కూడా చాలదన్న వాదనలు వినిపించడం వల్ల ఆ బడ్జెట్ని మరికొంత పెంచింది. ఒకప్పుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండేది. అప్పుడు నియోజకవర్గాలు తక్కువగా ఉండడం వల్ల ఆ మేరకే ఖర్చులు అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 543 నియోజకవర్గాలకు మొత్తం 8,000 మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 670కి పైగా పార్టీలు పోటీలో ఉంటున్నాయి. అంటే ఆ మేరకు ఖర్చులు పెరిగినట్టేగా. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ 2024 లోక్సభ ఎన్నికల ఖర్చులపైన ఓ అంచనా వేస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 55,000 కోట్లు ఖర్చుని దాటి మరి ఈసారి 1,00,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని అంటోంది. ఈ నెంబర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నా మరీ అనూహ్యమైతే కాదు. ఈ 5 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఖర్చులు పెరిగాయి. 2019 లోక్సభ ఎన్నికల ప్రక్రియ 75 రోజుల పాటు కొనసాగింది. ఈసారి ఎన్నికల ప్రక్రియ 80 రోజులకు పైగానే ఉంది. ఈ గడువు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. భారీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీటికి ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఖర్చుల్లో 3వ వంతు ప్రచారానికి అవుతుండగా మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటర్లు ఏ పార్టీ ఎంత ఇస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఇది అనైతికం అన్న విషయం తెలియంది కాదు. కానీ అటు పార్టీలు ఇవ్వడం అలవాటు చేశాయి, ఇటు ఓటర్లు తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. ఇందులో ఎవరిని తప్పుబట్టలేం. ఈ వాదనల సంగతి పక్కన పెడితే మొత్తం ఎన్నికల ఖర్చుల్లో 25% వాటా వీటిదే. ఈ ఖర్చు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.